ఉంటుంది. రామేశ్వరపల్లె, కలమడు, శివాయిపల్లి, మండల్ రాజంపేట్. మనం రాజంపేట మండల్. గ్రామం వచ్చేసి తలమట్ల దగ్గర మనం శివాయిపల్లి గ్రామం శివార్లో ఉన్నాము. డైరీ ఫార్మర్ దగ్గర ఉన్నాం. డైరీ ఫార్మ్ ఏంటంటే ఇది రీసెంట్గా ఒక 1 year అవుతుంది స్టార్ట్ చేసి. 1 year కింద ఇవి తీసుకొచ్చి ఎక్కడి నుంచి అంటే కర్ణాటక నుంచి తీసుకొచ్చినాం. కర్ణాటక నుంచి అంటే ఫస్ట్ 3 తీసుకొచ్చినాం, తర్వాత ఒకటి తీసుకొచ్చినాం, మళ్ళీ తర్వాత ఇంకొకటి తీసుకొచ్చినాం. అది ఎక్స్పైర్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు వీటికి ఏంటంటే కొంచెం పాలు అంటే ఎక్కువ వేయడం జరుగుతుంది. గడ్డి దానా కూడా కొంచెం మంచిగా పెట్టడం జరుగుతుంది. దీనికి ఏంటంటే కుట్టి వేయడం వల్ల మీకు పాల క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. నీట్గా ఉండడం వల్ల మనకి ఏంటంటే గరుకులు కాకుండా ఈ మ్యాట్లు వేసుకోవాలి. ఈ మ్యాట్ల వల్ల ఒకవేళ మా మ్యాట్లు వేసుకున్నట్టయితే మ్యాట్లు వేసుకుంటే ఇది మ్యాట్లు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కాళ్ళు అనేవి ఉబ్బడం వల్ల తగ్గుతుంది. ఈ మ్యాట్లు అనేది గరుకుగా లేకుండా కొంచెం నీట్గా ఉన్న ప్లేస్లో వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. అట్లాగే కాళ్ళు ఉబ్బడం వల్ల కానీ వాటికి దెబ్బలు తగలడం వల్ల ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. కొంచెం పడుకోవడం వల్ల పుండ్లు కావడం కూడా జరుగుతుంది. అట్లాగే మన వాటర్ అనేది నీట్గా, ఈ షెడ్ అనేది ఎంత నీట్గా ఉంది, షెడ్ ఎంత నీట్గా ఉంది అంటే దీనివల్ల మనకు పాలు అనేది అంటే డే టు డే అంటే ఒక రోజులో 3 సార్లు కడగడం వల్ల ఆవు అనేది కూడా కొంచెం నీట్గా ఉంటుంది కంప్లీట్గా. చూడండి, డైలీ అంటే మంచిగా నీట్గా కడగడం వల్ల ఆవు అనేది మంచిగా నీట్గా కడగడం వల్ల అంటే ఎండ కొట్టినప్పుడు రోజుకు 3 సార్లు అయినా సరే 4 సార్లు అయినా సరే కడగడం వల్ల ఏమిటంటే నీకు దానివల్ల పాలు కూడా ఒక హాఫ్ లీటర్ పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లానే కింద కూడా చూడండి మంచిగా నీట్గా ఉంది. ఇట్లా కంప్లీట్గా నీట్గా ఉంచుకుంటే పుట్టి అనేది డైరెక్ట్ దీంట్లో వేసుకోవచ్చు. ఇక దీంట్లో నీట్గా తినడే అవకాశం ఉంటుంది. అట్లానే దీనికి దూడలు కూడా పక్కకి ఉన్నాయి. ఇవి అక్కడనే ప్రెగ్నెంట్ ఉండి రావడం జరిగింది. అంటే ఆ ప్రెగ్నెంట్ ఉండి ఇక్కడ వచ్చి ఈయననే ఇవి ప్రజెంట్ అక్కడనే వచ్చినాయి. కొన్ని ఒక 2 ఇక్కడ ఉన్నాయి, ఒకటి లేదు, అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. కొంచెం మనకి హెల్త్ సిక్ అవడం వల్ల దూడలు కూడా పుట్టి మనం అట్లా పోయకుండా దీంట్లోనే ఇలా పోయడం వల్ల దూడలకి దీన్ని కూడా మంచిగా తినే అవకాశం ఉంటుంది. స్మార్ట్ నేపియర్ పెట్టి ఒక 6 months అవుతుంది. దాని ద్వారా ఏమంటే కొంచెం మెత్తగా ఉంటుంది. అట్లాగే తినడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. మనకు కోసేటప్పుడు దాన్ని కట్ చేసేటప్పుడు కొయ్యకుండా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది. ఆకు కూడా గరుకులుగా ఉండకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. మళ్ళీ దీన్ని వేయడం వల్ల కొంచెం పాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా 6 months అవుతుంది. ఇతనికి ఒక 2 ఎకరాలు ఉంది. చూడండి, రాజశేఖర్ రెడ్డి శివాయిపల్లి గ్రామం శివార్లోని ఇతను రాజశేఖర్ రెడ్డి అని కొంచెం మంచి డైరీ ఫార్మరు. అతను రీసెంట్గా పెట్టుకోవడం జరుగుతుంది. డైరీ ఫార్మ్ కూడా సక్సెస్గా నడుస్తుంది. ఇతనికి సజెషన్ చేస్తుందా డైరీ ఫార్మ్ ఎట్లా పెట్టుకోవాలని సజెషన్ చేయడం వల్ల మాకు అడిగింది, సరే డైరీ ఫార్మ్ ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా చేస్తారు అని అనుకుంటే మేము ఆయనకు సజెషన్ చేయడం జరిగింది. డైరీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది మీరు చూస్తున్నారు కదా. ఇది కూడా గడ్డి ఎట్లా పెట్టాలని వేరే దగ్గరికి వెళ్ళి తెప్పించినాం. ఇక్కడ అంటే వేరే విలేజ్ నుంచి తెప్పించినాము. అక్కడ కూడా కొంచెం ఉండే, అక్కడ నుంచి కొంచెం తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ అంటే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని ద్వారా అందరూ డైరీ ఫార్మర్స్ ఇట్లానే డెవలప్ చేసుకుంటూ ఉంటే పాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా అందరూ ఫార్మర్స్ కూడా కొంచెం అందరినీ ముందుకు వచ్చి చేసుకోగలరని కోరుతున్నాను.